ఏమంటున్నావు హారతి? మనం కలిసి 3 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు? ఏ దొంగ, నువ్వు నేను ఎప్పుడు కలిసామో నీకు గుర్తులేదా? ఓకే ఓకే, బాయ్. హాయ్, మై నేమ్ ఇస్ హారతి. ఆర్పేస్తానుగా. ఏమన్నారు? నైస్ నేమ్. హో, థ్యాంక్ యూ. అది వచ్చిన పనేంటి? దీపక్ గారు. గారు అవసరం లేదు. సరే, దీపక్. గుర్తొచ్చిందా? నేను నీకు క్యాజువల్గా షేక్ హ్యాండ్ ఇచ్చిన మరుక్షణమే నువ్వు నన్నేం అడిగావో గుర్తుందా? ఈ ఫైల్ మీద మీ మామయ్య గారు, అదే సీఎం గారు సంతకం పెడితే నాకు చాలా మేలు జరుగుతుంది. ఆ మేలు మీ వల్లే జరుగుతుందని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. సీతాకోక చిలకమ్మ కాలం దాటించే నన్ను వెతుక్కుంటూ వచ్చిందా? జరుగుతుంది. కానీ నేనే పని ఊరికే చేయను. ఆ విషయం కూడా నీకు తెలిసే ఉంటుందనుకుంటా. తెలుసు, కానీ మీరు చేసే మేలుకు తగ్గట్టు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఎందుకు లేదు? మీ ఫైల్ మీద మా మావయ్య చేత సంతకం పెట్టిస్తే మీ పైన అలా 3 నెలలు అయ్యేసరికి నన్ను అమ్మని చేసి నా తండ్రి కాబోతున్నావు. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎలా? మమ్మీకి తెలిస్తే ఎలా? మందారానికి తెలిస్తే ఎలా? ఓ నాయనో, రాజు రూపుకి తెలిస్తే ఎలా? ఏం ఆలోచిస్తున్నావు దీపక్? ఇది మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్. అలా డల్గా ఉన్నావేంటి? నేను మొదటిసారి నా పేరు హారతి అని చెప్పినప్పుడు ఆర్పేస్తాను అన్నారు. నువ్వు ఆర్పలేదు దీపక్, నా బ్రతుకులో వెలుగును పుట్టించావు. నేనెప్పుడు ఇంతే. ఇంకొకరి బతుకులు వెలుగులు నింపే ప్రయత్నంలో నా బతుకు చీకటమేం చేసుకుంటూ ఉంటా. ఏం ఆలోచిస్తున్నావు దీపక్? నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. రా, ఇలా కూర్చో. నీకోసం నాటుకోడి ములక్కడ వండి పెట్టాను. కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకో. ఉదయాన్నే నేను హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించు. నా బతుక్కి హాయ్ ఎక్కడుంది? పోయింది, మొత్తం పోయింది. ఇంతకాలం నీ హారతి ఒంటరిగా ఉన్నా ఇబ్బందేం లేదు. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు తోడుండాలి. మా ఇంట్లో ఒక తోడేలుంది. ఏంటి దీపక్, నేనొకటి మాట్లాడుతుంటే నువ్వొకటి మాట్లాడుతున్నావు? నేను చేసిన ఘనకార్యానికి ఆనందం పట్టలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. కాళ్ళు చేతులు ఆడట్లేదు, నోట మాట రావట్లేదు. నాకు కూడా అలానే ఉంది. ఈ లోపు నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, నేను వెళ్ళి వడ్డిస్తూ ఉంటాను. నాకు తెలియకుండానే ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. ముందు హారతిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడున్న రాఘవ్ని లేపేయాలి. ఆ తరువాత హారతిని ఏం చెయ్యాలో ఆలోచించాలి. అంతవరకు ఈ హారతి మ్యాటర్ బయటికి రాకుండా మేనేజ్ చేయాలి.
అందుకే నీ పాపిష్టి కళ్ళు నా కూతురు మీద పడకూడదు అనుకున్నాను. నీ దగ్గర పెరిగితే నీలాగే పెరుగుతుందని నీకు దూరంగా పెంచాను. అమ్మగారు రాజు, అమ్మగారు డాక్టర్స్ ఏమైనా చెప్పారా? రాఘవ కోమాలో ఉంటే డాక్టర్స్ మాత్రం ఏం చెప్తారు రాజు? ఇప్పుడు మనం ఆధారపడాల్సింది ఈ డాక్టర్స్ మీద కాదు, దేవుడి మీద. ఆ దేవుడు కూడా అన్యాయాన్ని గెలిపిస్తుంటే దేవుడి మీద ఎలా ఆధారపడాలి అమ్మగారు? అమ్మాయి గారు ఏం చేస్తున్నారో ఏమో. ఆ విజయాంబిక అల్లిన కథకి అమ్మాయి గారు ఇంకా దూరం అయ్యేలా అనిపిస్తున్నారు. పెద్దయ్య గారు అమ్మాయి గారిని బయటకు కూడా పంపించరేమో. స్వామి వినాయక, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం తప్పు చేశానని నన్ను ఎలా శిక్షిస్తున్నావు? నన్ను శిక్షిస్తే శిక్షించావు, పిల్లల్ని ఎందుకు శిక్షిస్తున్నావు? వాళ్ళు చేసిన పాపం ఏంటి స్వామి? నన్ను సూర్యని దగ్గర చేయటానికి ప్రయత్నించి వాళ్ళిద్దరూ దూరం అయ్యారు. నేనొక్కటి చేసిన పిల్లలిద్దరూ నా కారణం చేత విడిపోయారు. నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా రాఘవని కాపాడు స్వామి. సూర్యతో నేను కలవడం ధర్మం కాదు అనిపిస్తే నేను ఈ జన్మలో సూర్యుని కలవను. కానీ పిల్లలిద్దరూ ఇలా దూరంగా ఉంటుంటే నాకు చాలా కష్టంగా ఉంది స్వామి. రాజు అమ్మ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ రాఘవ్ కోమాల నుంచి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలీదు. నాకు అమ్మని రాజుని చూడాలనుంది, కానీ నాన్న బయటికి పంపించరు. ఇప్పుడు ఎలా? అమ్మాయి గారు, కాఫీ. మందారం, నాకు రాజుని అమ్మని చూడాలనుంది. అర్జెంటుగా మన హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు కూడా తోడురా. నువ్వు వస్తే ఎవరికీ అనుమానం ఉండదు. సరే అమ్మాయి గారు. అక్కడ పెట్టు. రూపా, ఎక్కడికమ్మా హడావుడికి వెళ్తున్నావు? అమ్మ దగ్గరికి నానా. అమ్మ దగ్గరికా? నీకెన్నిసార్లు చెప్పాలి ఆ మనిషిని కలవద్దని? పెద్దయ్య, అమ్మాయి గారు చెప్పేది అమ్మ గురించి కాదు, అమ్మవారి గురించి. అమ్మవారా? అవును పెద్దయ్య, పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్ళాలని మేము రాత్రే అనుకున్నాం. అవును నాన్న, మన జీవితాల్లో ఎదురవుతున్న అనార్థాలన్నింటికీ ఒక పరిష్కారం చూపించమని అడగాలి నాన్న. మీరు బాగుండాలంటే రాఘవ కోమాల నుంచి బయటికి రావాలి. మీతో నిజం చెప్పాలి. మీరు అమ్మ కలవాలి. అప్పుడే నేను రాజు బాగుండగలం. సరే, తిన్నగా గుడికి వెళ్ళి నేరుగా ఇంటికి రండి. అవసరమైతే సెక్యూరిటీని తీసుకువెళ్ళండి. అవసరం లేదు నాన్న. అమ్మవారి కంటే సెక్యూరిటీ ఏముంటుంది నాన్న? కంగారేం లేదు, మందరం తోడుందిగా. మేము వెళ్ళొచ్చేస్తాం. సరే, నేను కూడా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను. మిమ్మల్ని డ్రాప్ చేయనా?
పర్లేదు నాన్న మేము వెళ్తాం. సరే. అన్నయ్య, సిటీలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత పైన మీరు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఉంది. కానీ ఆ విషయంలో అపోజిషన్ వాళ్ళ కళ్ళన్నీ మీ మీదే ఉన్నాయి. జాగ్రత్త అన్నయ్య. షూర్ చంద్ర. అమ్మాయి గారు పదండమ్మా, మళ్ళీ అత్తయ్య వస్తే ఏదోలా అడ్డుపడుతుంది. పదండి. పద. అక్రమ కట్టడాలపై సీఎం కొరడా. ఏంటనయ్య అలా నవ్వుకుంటున్నావు? నీ పెళ్లి చేయడానికి, నాన్న ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ఐడియా వచ్చింది శ్వేత. నా పెళ్లి చేయడానికి ఐడియానా? అవును. మనం వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే ఆ రాజు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు కదా. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? ఈ జన్మకి నా భార్య అమ్మాయి గారే. ఆ స్థానం మరెవరితోనో పంచుకోను. ఇప్పుడు అదే రాజు అన్నీ మూసుకొని పెళ్లికి రెడీ అయ్యేలా చేస్తాను. అసలేంటనయ్య నీ ప్లాన్? ఏం లేదు శ్వేత, ఇప్పుడున్న ప్రభుత్వం హైడ్రా పేరుతో సిటీలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తుంది కదా. అవును, కానీ దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటనయ్య? ఉంది శ్వేత. ఆ అక్రమ కట్టడాల లిస్టులో రాజుకు సంబంధించిన ఆర్ఆర్ కంపెనీ కూడా చేర్చి దాన్ని కూల్చేశామంటే రాజుకున్న ఒక్క జీవనాధారం కూడా కోల్పోతాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ముత్యాలు అంటే సూర్యప్రతాప్ మీద ఫుల్ యాంటీ అయిపోతుంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారిపోతుంది. ఆ గాలివానలో రూప మాంగళ్యం కూడా కొట్టుకుపోతుంది. అప్పుడు వేరే దారి లేక, నువ్వు తప్ప వేరే దిక్కు లేక నీతో పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. అలా చేయకుంటే అందరూ రోడ్డున పడతారని వాళ్లకు తెలుసు శ్వేత. సూపర్ ఐడియా అన్నయ్య. కాకపోతే ఆర్ఆర్ కంపెనీలో మనకు కూడా షేర్స్ ఉన్నాయి కదా. అంతేకాదు, ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా కట్టిన కట్టడం కూడా కాదు. అలాంటప్పుడు ఎలా కూలుస్తారు? శ్వేత, ఎలా కూలుస్తారనేది పక్కన పెట్టు, నేను చూసుకుంటాను. ఇక అందులో ఉన్న షేర్ గురించి అంటావా? ఆ కంపెనీలో షేర్ ఉండడం మనకి కలిసొచ్చే విషయమే. రేపెప్పుడైనా అది అక్రమ కట్టడం కాదు, అన్యాయంగా కూల్చేశారన్న గొడవ మొదలైందనుకో, మన షేర్ కూడా ఉంది కాబట్టి మన మీద అనుమానం రాకుండా ఉంటుంది. షేర్ పోయిందని నువ్వేం బాధపడకు. ఈ విషయంతో రేపు సూర్యప్రతాప్ మీద, తన నిర్ణయాల మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అది కూడా తను నమ్మిన బంటు రాజుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యతిరేకత సూర్యప్రతాప్ని గద్దెదించి మన డాడీని గద్దెనెక్కించే ఆయుధం కూడా అవ్వచ్చు. డాడీ సీఎం అయితే ఆ షేర్లేంటి, కొత్త కంపెనీనే కట్టుకోవచ్చు. ఏమంటావు? నాకు డాడీకి ఇంత మంచి జరుగుతుందంటే ఇంకేమంటానన్నయ్య, ఓకే అంటాను. బట్ ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నా. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా శ్వేత. హైడ్రాలో ఇన్వాల్వ్ అయి ఉన్న అధికారుల్లో నాకు తెలిసిన ఒక అధికారి ఉన్నాడు. ఆయన కలిస్తే మ్యాక్సిమం పని అయిపోతుంది. అయితే కలుద్దాం పదన్నయ్య. అంతకంటే ముందు మీడియా వాళ్ళని కలవాలి. ఇదంతా లేట్ చేయకుండా ఈ రోజే జరిగిపోవాలి. అమ్మా, రూపా,
ఏంటమ్మా ఇలా జరిగింది? మన తలరా తెల రాసుంటే మనం మాత్రం ఏం చేయగలం రూపా? రాజు, నాకు చాలా భయంగా ఉంది రాజు. నీకు దూరంగా ఉండలేను రాజు. మీరేం భయపడకండి అమ్మాయి గారు, రాఘవ్కి ఏం కాదు. రాఘవ్ స్పృహలోకి రాగానే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు నేనే కాదు, పెద్దయ్య గారు అమ్మగారు కూడా ఒకటవుతారు. ఏమో రాజు, మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని కూడా అత్తయ్య ప్రతికూలంగా మార్చేస్తుంది. దీనంతటికీ కారణం అత్తయ్యే రాజు. కానీ అది రుజువు చేయడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఒకవేళ ఆధారాలున్నా వాటిని కూడా వాళ్ళకి ఫేవర్గా మార్చేసుకుని ప్రాబ్లమ్స్ని మరింత పెద్దది చేస్తోంది. అత్తయ్యని ఎదుర్కొనే విధానం మాత్రం ఇది కాదు రాజు. రూపా, మీ అత్తయ్యని ఎదుర్కోవడం చాలా కష్టం అమ్మా. సూర్య కనీసం ఏది నిజం ఏది అబద్ధం అని కూడా ఆలోచించలేకపోతున్నాడంటే మీ అత్తయ్య ఎంతగా మార్చేసిందో అర్థం అవుతుంది. అవునమ్మా, అత్తయ్య నాతో ఛాలెంజ్ కూడా చేసింది. ఇదంతా నేనే చేశాను, కానీ మీ నాన్న నమ్మడు అని. రాఘవ్ లేసి నిజం చెప్పినా ఆ నిజాన్ని ఎలా తిప్పుతుందోనని భయం కూడా ఉందమ్మా. చూద్దాం అమ్మాయి గారు, ముందు రాఘవ ఆరోగ్యం కుదుట పడినివ్వండి. ఆ తర్వాత ఏం చేయాలో అది చేద్దాం. పెద్దయ్య గారిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఆలోచిద్దాం. మనకు దారి దొరకకుండా పోదు. సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి నమస్తే. నమస్తే సార్, మీరు తీసుకున్న నిర్ణయానికి మీడియా తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నిర్ణయం కొంతమందిని బాధ పెట్టినా రాష్ట్రం మొత్తం ఆనందపడుతుంది. ప్రజాక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్ళే సీఎంగా, ఎంత పెద్ద వాళ్ళనైనా ఎదిరించే సీఎంగా, ఒక హీరోగా అభినందిస్తున్నారు. సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి. ఇందులో హీరోయిజం ఏం లేదండి. నేను హీరో అవ్వాలన్న ఆశతో ఇదంతా చేయడం లేదు. భావితరాల భవిష్యత్తు కోసం మాత్రమే చేస్తున్నాను. సార్, ఇలా చేయడం వల్ల మీ మీద కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అది వచ్చే ఎన్నికల్లో మీ మీద ప్రభావం చూపుతుందని మీకు భయమేయట్లేదా? చెప్పాను కదండి, నేను చేస్తున్న యుద్ధం నా స్వలాభం కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం. ఎఫ్డిఎల్ సర్వే ప్రకారం బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఏ కట్టడమైనా, ఎవరికి సంబంధించిన కట్టడమైనా, ఎన్ని కోట్ల విలువైన కట్టడమైనా కూల్చేయమని నేను ఆదేశించడం జరిగింది. ఆల్రెడీ కూల్చేస్తున్నారు కూడా. దట్స్ ఆల్. సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి. సూపర్ సీఎం గారు, మీ బంధువులకు సంబంధించిన కట్టడాలు, మీ పార్టీ వాళ్ళకు సంబంధించిన కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా కూల్చడం లేదన్న వార్తలు కూడా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అవన్నీ ఒట్టి మాటలు. మంచి చేస్తున్న ఏ రాజకీయ నాయకుడి మీదైనా బురద జల్లడానికి ఒక ప్రత్యేక వర్గం కాచుకొని కూర్చుంటుంది. అలాంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అందరికీ ఒకే మాట చెప్పాను. ఇప్పుడు మీడియా ముఖంగా మళ్ళీ చెప్తున్నాను. ఇరిగేషన్ శాఖ నిర్దేశించిన మార్క్ ప్రకారం ఎఫ్డిఎల్ సర్వేలో బఫర్ జోన్లో ఉన్న ఏ నిర్మాణం అయినా సరే, ఎవరి నిర్మాణం అయినా సరే కూల్చేయండి. సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి. సార్, మీ అల్లుడికి సంబంధించిన ఆర్ఆర్ కంపెనీ కూడా బఫర్ జోన్లో ఉంది అంటున్నారు. మరి ఆ కంపెనీని ఎందుకు కూల్చట్లేదని మాట్లాడుకుంటున్నారు. ఆఫీసర్ సార్, ఆర్ఆర్ కంపెనీ అని ఏదన్నా అక్రమ కట్టడం ఉన్నట్టు మీ సర్వేలో తేలిందా? చూడండి సార్, మీ జీతం 1,00,000 పైన ఉండొచ్చు,
అంతే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది దేనికి సరిపోతుంది సార్?